మిసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచులకి స్వాగతం. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? హైదరాబాద్ లో ఉంటున్న స్పందన గారి దగ్గరకండి. స్పందన గారు ఒక కొత్త రుచిని నాకు పరిచయం చేస్తా అన్నారు, అది కూడా కీమా సమోసా. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నేనైతే ఎప్పుడూ తినలేదండి. నాలా తినని వాళ్ళ కోసమే ఈ రెసిపీ. ఇంకెందుకండి లేటు, వచ్చేసేయండి. ఎలా ఉన్నారు స్పందన గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరేదో మా ఊరు రుచిలో ఒక కొత్త ఐటమ్ తయారు చేసి చూపిస్తున్నారు, అది కూడా కీమా సమోసా. అవునండి. నేను చాలా రకాల సమోసాలు అయితే టేస్ట్ చేసేసానండి. ఇది ఎలా ఉంటుందో అని చెప్పి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ గబగబా వచ్చేసాను అనమాట. చాలా బాగుంటుందండి. అవునా? ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే ఓకే. కీమా సమోసా కావాల్సిన ఐటమ్స్ కూడా రెడీ చేసేసారుగా? రెడీ ఉన్నాయండి. ఓకే, వాటికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? కీమా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, మైదా పిండి, కారం, ఉప్పు, గరం మసాలా, వాము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఆయిల్, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయలు. సో ఫస్ట్ ఏం చేయాలి? కర్రీ చేయాలి, కీమా కర్రీ చేయాలి. కుక్కర్ లో చేయాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్పూన్ కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ ఎందుకు ఇంత చిన్నగా కట్ చేసారు? చిన్నగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. తొందరగా ఫ్రై అవుతాయనా? ఓకే. ఇది ఫ్రై అవుతుంటే మనం కీమా కలిపేసుకుందాము. మసాలా అన్ని వేసుకొని కలిపేసుకుందాం. దీంట్లో కారం వేసుకోవాలి. ఓకే. కారం చూసి వేసుకోవాలి. చప్పగా తినే వాళ్ళకి కొంచెం తక్కువ, స్పైసీగా కావాలనుకున్నా కొంచెం ఎక్కువ. నేనైతే స్పైసీగా వేస్తాను. అవునా? మీరు స్పైసీగా తింటారా ఫుడ్ అయితే? ఓకే. అంటే ఇప్పుడు స్పైసీగా తింటున్నారా? చిన్నప్పటి నుంచి స్పైసీగా ఇష్టమా? బాగా స్పైసీ? మా పిల్లలకి కూడా అలవాటు అయిపోయిందా? మీరు అలవాటు చేసేసారా? అలవాటు అయిపోయింది. అయిపోయిందా? కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే. దీంట్లో కొంచెం వేసుకొని కొంచెం ఈ ఆనియన్స్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. దీన్ని మిక్స్ చేయాలి. కీమాకి మొత్తం ఇది పట్టేసేయాలి మసాలా అంతా. మొత్తం కలిసిపోయింది. ఆ లోపు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేద్దాం. కొంచెం ఇందులో పసుపు వేస్తే కలర్ వస్తుంది. ప్లస్ పసుపు మంచిది కూడా వంటికి. అవును, యాంటీబయాటిక్. మనం దీంట్లో కావలిస్తే పాలకూర, మెంతి కూర సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆకుకూరలతో కూడా మనం చేసుకోవచ్చు. అంటే పిల్లలకి ఏదో రకంగా ఆకుకూర లోపలికి వెళ్తుంది అలా. అంటే ఇప్పుడు కీమాతో పాటు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఓకే. మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. పాపనా? బాబు పాప. 2 ఉన్నా? సో గోల్ బాగా చేస్తూ ఉంటారా? చేస్తారు. పాప ఎక్కువ చేస్తుంది. అది పాప చిన్నదా? పాప చిన్నది. ఇంట్లో ఎవరు చిన్నగా ఉంటే వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు కదా. మీరు అమ్మాయిలు కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది. ఇంట్లో అమ్మాయిలు ఉంటే కొంచెం అల్లరి ఎక్కువ. అమ్మాయిలు ఎక్కువ అల్లరి చేస్తారా? నేను అబ్బాయిలు ఎక్కువ అల్లరి చేస్తారు అనుకుంటున్నాను. అంటే అమ్మాయిలు వాళ్ళదే సాగాలి అన్నట్టుంటది. అదే ఇంకా కామన్. మీ ఇంట్లో మీరు ఎన్నేవాళ్ళు? నేనే చిన్న. సో మీరు గోల్ చేసేవాళ్ళు? మరి తక్కువ. ఎందుకని? ఏమో మళ్ళీ అప్పుడు చేయలేదు. సో ఇది వేగిపోయింది. దీంట్లో ఇది వేసేది. ఓకే, కీమా మొత్తం వేసేసానా? మూత పెడదాము.
ఓకే, అంటే మనం ప్రెషర్ పెట్టట్లేదు, కొద్దిసేపు జస్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే. ఖాళీ టైమ్స్ లో మీరు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడడం, వంటలు చేయడం, వెరైటీస్ చేయడం ఇంట్రెస్ట్. వెరైటీస్ చేస్తూ ఉంటారు? ఏదైనా సరే వెరైటీస్ గా చేయడం ఇంట్రెస్ట్. మా పిల్లలకి, మా హస్బెండ్ కి చాలా ఇష్టం, వెరైటీస్ ఇష్టం. ఓకే. డైలీ చేసే వంట కూడా డిఫరెంట్ గానే ఉంటది. ఈ రోజు చేసింది రేపు నెక్స్ట్ టైం సేమ్ టేస్ట్ రాదు. సో చేస్తే మాత్రం ఏమంటారు ఇంట్లో? బాగుంది అంటారు. మా బాబుకి చాలా ఇష్టం. సేమ్ టేస్ట్ రాదు అసలు, నేను చెయ్యను, రాదు కూడా. అదే ఆటోమేటిక్ గా ఏదో ఒకటి డిఫరెంట్ గా అయిపోతుంది దానంతా కదా. సో ఇంకేంటి, ఇంకా హాబీస్ ఏమున్నాయి? సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ టైం పాస్ కి చేసుకుంటాను. ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వడం. తెచ్చాను. తీసుకొచ్చారా? ఓకే. సో నైస్. ఎంత టైం పట్టిందండి ఇంత బ్యాంగిల్ చేయడానికి? అంటే ఒక రోజు థ్రెడ్ తో చేస్తాను, తర్వాత ఇది పెట్టడానికి టైం కుదిరినప్పుడు, ఖాళీగా అలా కూర్చున్నప్పుడు చేస్తుంటాను. సో ఇది ప్రొఫెషన్, ఇది కంపల్సరీ అని చేయను. అదే హాబీ కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. బట్ వెరీ నైస్. టీవీ చూసుకుంటూ కూర్చున్నప్పుడు అలా. చాలా చాలా బాగున్నాయి. ఓ, ఇయర్ రింగ్స్ కూడా వచ్చా మీకు? వావ్, సో నైస్. వంటలే కాకుండా ఇలాంటివి కూడా నేర్చుకుంటే మనం ఇంట్లో మంచిగా తయారు చేసి మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. మనది మనం చేసి పెట్టుకోవచ్చు. అందులో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి, డిఫరెంట్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి. ఇది క్విల్లింగ్ పేపర్ తో. ఓకే, ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. చాలా చాలా బాగున్నాయండి. ఇవి చూస్తే అబ్బాయి ఎలా తయారు చేస్తారో అనుకున్నాను, బట్ ఇప్పుడు తయారు చేసే వాళ్ళు నా ఎదురుగానే ఉన్నారనమాట. చాలా బాగున్నాయండి. సో ఎక్కడ ఏ మోడల్ చూసినా మనం కొత్తగా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. సో మీ పాపకి బాగా చేసి పెడుతూ ఉంటారా? పాపకి బ్యాంగిల్స్ చేశాను, అంటే తను చిన్నది, ఇంకా బుట్టాలు పెట్టుకునే ఏజ్ కా. వాటర్ ఫామ్ అయ్యాయి, మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. ఓకే. ఎన్ని విజిల్స్? 2 విజిల్స్ సరిపోతుందా? 2-3 విజిల్స్. మటన్ కదా, కొంచెం మెత్తగా ఉడికితేనే మంచిగా ఉంటది సమోసాకి. మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరికి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్. ఓకే. ఇవంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మాకు చిన్నప్పుడు ఊర్లో ఏం చేసేవాళ్ళంటే కీమా చేశాక కజ్జికాయలు అని చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. అలా సమోసా. ఓకే, అమ్మ వాళ్ళు కజ్జికాయలు చేశారు కాబట్టి మోడర్న్ కీమా కజ్జికాయలు అని పిల్లలకి పూరీలు చేసినప్పుడు మేము పక్క నుంచి చేయించుకునే వాళ్ళం, కీమా కర్రీ పెట్టి చేయించుకునే వాళ్ళము. సో అలా సమోసా చేసా. ఓకే, అలా ఐడియా వచ్చింది అనమాట మీకు. ఓకే, అంటే ఇది ఉడికినప్పుడు మనం ఇంకేదైనా చెయ్యొచ్చా? పిండి రెడీ చేసుకో. పిండి రెడీ చేద్దామా? ఓకే. పిండి తీసుకొని దీంట్లో కొంచెం వాము హెల్త్ వైజ్ గా చాలా మంచిది. పిల్లలకి కడుపులో నొప్పి వచ్చిన వాము తినిపిస్తే, లేకపోతే వాము వాటర్ లో వేసి మరలిచ్చి ఆ వాటర్ తాపిస్తే కొంచెం కడుపు నొప్పి తగ్గిపోతుంది వాళ్ళకి. ఓకే. అందుకు వాము ఎందులో వేసినా మంచిది. ఓకే. సాల్ట్, కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేస్తే పిండి సాఫ్ట్ గా వస్తుంది. ఓకే. మీరు పెళ్లి కాకముందే వంటలు నేర్చుకున్నారా, లేకపోతే పెళ్ళైన తర్వాత వంటలు వచ్చా మీకు? పెళ్లి కాకముందే వచ్చు. అవునా? ఫస్ట్ మీరు చేసిన వంట ఇది? బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ బాగా వచ్చిందా మరి? చాలా బాగా వచ్చింది. అంటే కర్రీగా చేసారా, ఫ్రై చేసారా? ఫ్రై చేసాను. ఓకే. అంటే బెండకాయ కర్రీని ఎందుకు చేయాలనిపించింది మీకు? ఇష్టం ఆ కర్రీ అంటే? లేదు, నేను మా పిన్ని దగ్గర ఉన్నాను. పిన్ని జాబ్ చేస్తారు. సో ఈవినింగ్ తను వచ్చేసరికి కర్రీ లేకపోతే చేశాను ఫస్ట్ డే. చేస్తే తను ఆ రోజు టేస్ట్ బాగా వచ్చింది. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా చేయడం అలవాటు అయ్యింది. అవునా? ఓకే. అయితే 9th క్లాస్ నుంచి మీకు వంటలు వచ్చు అనమాట. అప్పుడప్పుడు చేసేదాన్ని. అంటే ఎలా కలుపుకోవాలి పిండిని? అంటే చపాతీ పిండి లాగా కొంచెం, ఇంకా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా. సో పిండిని కలిపేసాం కదండి, మొత్తం కలిపేసాము. కొంచెం ఆయిల్ తో
పెట్టేసుకుంటే నానిపోతుంది. ఓకే, అది నానాలా కొంచెం సేపు? పిండి నానితే మంచిగా వచ్చేస్తుంది. నేను ఇలా పక్కన పెట్టేస్తే ఒక 10 minutes నానిపోతుంది. ఓకే, అంటే మామూలుగా చికెన్ తో కూడా చేసుకోవచ్చా? చికెన్ కీమాతో కూడా చేసుకోవచ్చు. అంటే చికెన్ కుక్కర్ లో పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రై చేసేస్తే ఉడికిపోతుంది. చికెన్ తో కూడా చేయొచ్చు. సో సేమ్ ప్రాసెస్ లో చికెన్ తో చేసుకోవచ్చు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే, బిజీనా? మరి మీ హస్బెండ్ కి వంట వచ్చా? రాదు. ఒక్క వంట కూడా రాదు. ఆఫ్ చేసేద్దాం. ఓకే, సరిపోతాయా? చాలు. ఓకే, ఇది కొంచెం చల్లగా అవుతే విజిల్ వచ్చేస్తుంది. ఓకే, కొంచెం స్టీమ్ పోయే వరకు ఉంచుతాం. ఓకే, ఇది చల్లగా అవడానికి ఎలాగో కొంచెం సేపు టైం పడుతుంది కాబట్టి మాకోసం ఒక మంచి చిట్కా చెప్పండి. మంచి చిట్కా అంటే వామాకు ఉంటుంది కదండి. అవును, వామాకుతో మనము ఈ శనగపిండి చాలా మంది తినట్లేదు ఇప్పుడు. మిరపకాయ బజ్జీలు, పకోడీ, ఆనియన్ పకోడీలో ఆ వాము ఆకు సన్నగా కట్ చేసి వేసి పకోడీ చేస్తే మంచిది. అంటే గ్యాస్ ప్రాబ్లం అలా రాదనమాట. ఓకే, అంటే చాలా మందికి పకోడీ తినాలని ఉంటుంది, శనగపిండితో చేసే ఐటమ్స్ చాలా తినాలని ఉంటుంది, తింటే పడదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు వామాకు సన్నగా కట్ చేసి అందులో వేసి చేస్తే కొంచెం వాళ్ళకి స్టమక్ అప్సెట్ కాదు, టేస్టీగా కూడా ఉంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వాము కంటే కూడా వామాకు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఇది చల్లగా అయింది, చూద్దాం ఒకసారి. ఇంకిపోయింది, కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అవుతే సమోసాలో పెట్టడానికి స్టఫ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, కొంచెం స్టవ్ ఆన్ చేద్దాము. దీంట్లో కొత్తిమీర వేద్దాము. సో ఇప్పుడే కొత్తిమీర వేసుకోవాలా? అమ్మ చేసే వంటల్లో మీకు బాగా ఇష్టమైన వంట ఏది? అమ్మ చేసే వంటల్లో బెండకాయ బజ్జీ బాగా చేస్తారమ్మ. బెండకాయ అంటే ఫుల్ బెండకాయతో చేస్తారా? ఫుల్ బెండకాయతో కొంచెం స్వీట్ గా పుల్లగా అలా ఉంటుంది, బాగుంటుంది. బెండకాయతో బజ్జీ కూడా కొత్త ఐటమ్ అండి. అంటే అది కర్రీ ఐటమ్, స్నాక్ కాదు, కర్రీ. బెండకాయ బజ్జీ అని చేస్తారు. ఓకే ఓకే, వినడానికి ఏమో స్నాక్ ఐటమ్ లా ఉంది, స్నాక్ కాదు, తినడానికి కర్రీ ఐటమ్ లా ఉంటుంది. ఓకే, పాతకాలపు వంట, అమ్మమ్మల పట్టి వంట అది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది చల్లగా కావాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఈ లోపు ఆయిల్ పెట్టేద్దామా? స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పోసేసుకోవాలి. దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడవుతుంది, ఈ లోపు మనం సమోసాకి పిండి చేసేసుకోవాలి. దీన్ని పూరీలాగా చేసుకుందాం. ఓకే, సో పెద్దగా చేయాల్సిన అవసరం, మీడియం పూరి అంత సైజ్. ఓకే, పూరి అంత పల్చగా కాదు, కొంచెం మందంగా. ఓకే, కొంచెం మందంగా పూరి అంత సైజ్. సో వాము గింజలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. వాము ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవును, ఉట్టిగా తింటే కూడా మంచిగా, ఉట్టిగా తిన్నా చాలా మంచిది. దీన్ని హాఫ్ కట్ చేసుకుందాం. ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనము అది క్లోజ్ చేయడానికి కొంచెం సరిపోతాయి. కొంచెం ఓకే, మనం సమోసా చుట్టేటప్పుడు దానికోసమా? విడిపోకుండా. ఇది చల్లగా అయ్యాక దీంట్లో పెట్టేసుకో. చల్లగా అయినట్లేనా ఇది? దీన్ని ఫస్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ ఎడ్జెస్ కొంచెం వాటర్ పిండి కలిపేసి
ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు నాకు కోన్ షేప్ వస్తుంది. సో కొంచెం మందంగా చేశారు కాబట్టి అతుక్కోలేదు కూడా. ఇలా ప్రెస్ చేస్తే అతుక్కుంటుంది. ఓకే, కోన్ లాగా వచ్చేస్తుంది. దీంట్లో స్టఫ్ పెట్టుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ తడి చేసేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. సూపర్ గా వచ్చింది షేప్ కూడా. సమోసా రెడీ. ఇందులో సమోసా వేసి ఇవి వేసేటప్పుడు ఒకసారి ప్రెస్ చేసి వేసుకోవాలి. ఓకే, మీరు మనం అన్ని చేసుకునేసరికి కొంచెం ఆరిపోతుంది కాబట్టి తడి కూడా విడిపోవచ్చు. ఒక్కొక్కసారి విడిపోతే ఆయిల్ అంతా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది కర్రీతో. మంచి కలర్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్. వేగాక కొంచెం పైకి వచ్చేస్తాయి. ఓకే, ఆటోమేటిక్ గా వేగినట్టు కొంచెం పైకి వచ్చేస్తాయి. ఇవి వేగిపోయాయండి. తీసేద్దాము. తీసి ఒక టిష్యూ పేపర్ పైన పెట్టేసుకుందాం. కీమా సమోసా రెడీ అండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. కీమా సమోసా రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను అనమాట. చాలా బాగుంది. ఆ కీమాలో కూడా అన్ని సరిగ్గా సరిపోయినాయి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అవ్వలేదు. మీరు కారం వేసేస్తుంటే ఎక్కువైపోద్దేమో అనుకున్నాను, బట్ కరెక్ట్ గా సరిపోయింది. నాన్ వెజ్ కి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అవును, అంటే సమోసా అంటే రెగ్యులర్ గా చప్పగా కొంచెం తింటూ ఉంటాం, బట్ కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు మాత్రం ఇది ఇంట్లో ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా ఇంట్లో చేసుకుంటే. సో మీరు కూడా ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. కీమా సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, మైదా పిండి, కారం, ఉప్పు, గరం మసాలా, వాము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఆయిల్, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయలు. కీమా సమోసా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. తర్వాత కీమా తీసుకుని అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత మగ్గుతున్న ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేపుకుని అందులో కీమా మిశ్రమాన్ని వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అది మగ్గిన తరువాత దాన్ని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి తీసుకుని అందులో వాము, ఉప్పు, ఆయిల్, వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి స్టవ్ వెలిగించి కీమాలో కొత్తిమీర వేసి కలిపి దగ్గరగా ఉడికించి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన పిండిని తీసుకుని చపాతీలా చేసి దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం మైదా పిండి తీసుకుని అందులో వాటర్ పోసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన పీస్ ని తీసుకుని సమోసాలా చేసి అందులో కీమా మిశ్రమం పెట్టి నీరు కలిపిన మైదా సమోసా చివరన రాసి అంటించి ఆయిల్లో వేసి వేపుకుని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీమా సమోసా రెడీ. సో కీమా సమోసా అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంత మంచి ఐటమ్ ని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిటూస్ వారి మా ఊరు రుచుల తరపు నుంచి
మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇంత మంచి మూమెంట్ మన ఇద్దరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ అండి. ఓకే. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిటూస్ వారి మా ఊరు రుచిలోని కీమా సమోసా అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.